మళ్ళీ 'వారణాసి' క్లిప్ అయితే ఒకటి లీక్ అయిందంట. సో, యాక్చువల్‌గా ఎలా లీక్ అయింది, ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తా. సబ్‌స్క్రైబ్, లైక్, కామెంట్. యాక్చువల్‌గా ఇంతకుముందు గూడా ఒక క్లిప్పు ఎక్కడో ఎడారిలో షూట్ తీస్తున్నటువంటి క్లిప్పు లీక్ అయింది. అంటే మహేష్ బాబు అలా నడుచుకుంటూ రావడము, తర్వాత సో, పృథ్వీరాజ్, సుకుమార్ అన్న అలా చైర్‌లో రావడం, మన కుంభకర్ణుడు చైర్‌లో రావటం, మీ దగ్గరికెళ్ళి కాళ్ళ మీద పడటం. మరి అది యాక్చువల్‌గా ఏమన్నా ఏఐలో తయారు చేసిన క్లిప్పా? లేకపోతే ఒరిజినల్ లీక్ అయిందా? జనరల్‌గా రాజమౌళి సినిమాలలోంచి క్లిప్స్ లీక్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అది ఇంక్లూడింగ్ హీరో ఎవ్వరైనా గాని జూనియర్ ఎన్టీఆరే గాని, మహేష్ బాబే గాని ఎవరైనా సరే ఫోను హ్యాండ్ ఓవర్ చేసే లోపటికెళ్ళాలి. అందరికీ ఏంటంటే జనరల్‌గా మీరు ఏదైనా సినిమా షూటింగ్‌లు గాని చూస్తుంటే అక్కడ ఎవడొస్తున్నాడు, ఎవడు పోతున్నాడు, ఎవరు బయట నుంచి వచ్చేవాళ్ళు వస్తున్నారా, చూసేవాళ్ళు ఉంటున్నారా ఎవరికీ తెలీదు. కానీ రాజమౌళి సినిమాలో ఏంటంటే జనరల్‌గా ఒక ఐటీ జాబ్ లాగా అందరూ మెడలో బ్యాడ్జ్ ఏసేసుకొని అంటే ఐడీ కార్డులు ఏసేసుకొని ఎవ్వరు ఏంటి అంటే ఈయన అసిస్టెంట్ డైరెక్టరా? లేకపోతే ఈయన యాక్టరా? ఈయన ఇంకోటా? అలాంటివన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. అంటే ఒక ఔట్‌డోర్‌లో జరిగినా కూడా ఎవరైనా సరే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచి గానీ, పబ్లిక్ ఎవరైనా సరే షూటింగ్‌లో ఇప్పుడు ఒక పెద్ద జనాలున్నటువంటి సీన్ ఉందనుకోండి, వాళ్ళైనా సరే షూటింగ్‌లోకి రావాలంటే ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసే రావాలి. ఫోన్ తెచ్చుకునే ఛాన్స్ లేదనమాట. వేరే షూటింగ్‌లలో చాలా చోట్ల ఏంటంటే, పెద్దగా మనం ఎక్కడన్నా పెట్టుకొనెళ్ళినా, జేబులో పెట్టుకొనెళ్ళినా, అక్కడిక్కడ జేబులో ఇట్లా పైన పెట్టుకున్న ఆ సీన్‌లు జరిగేటప్పుడు పెద్దగా వాళ్ళెవరు డైరెక్టర్లు అంత పట్టించుకోరు. రాజమౌళికి అలా కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఒక సీను లీక్ అయింది. ఏంటి అంటే, ఒక సింహం మంచిగా బ్లడ్ గిడ్ ఉన్నటువంటి సింహము, దాంతో పాటు మహేష్ బాబు ఒంటి మీద కొన్ని దెబ్బలు ఉన్నటువంటిది యాక్చువల్‌గా వాటర్‌లోకెళ్తున్నటువంటి సీన్ అయితే లీక్ అయిందనమాట. అది న్యూస్ పేపర్‌లలో వాటిలలో ప్రతి చోట వాటర్‌లో మహేష్ బాబు వెళ్తున్నటువంటి ఫోటో పెట్టారు. అది ట్విట్టర్‌లో ఎక్కడ పడితే అక్కడ ఆల్రెడీ ఫుల్ పబ్లిసిటీ అయిపోయింది దాని గురించి. కానీ యాక్చువల్‌గా మనం ఏంటంటే యూట్యూబ్ వీడియోలలో ఇలాంటి వాటిలలో పెట్టడానికైతే కుదరదు. ఎందుకంటే కాపీరైట్ పడేటువంటి ఛాన్స్ ఉంది. సో, న్యూస్ పేపర్‌కి సంబంధించిన క్లిప్ నేను కింద లింక్‌లో పెడతా. అది న్యూస్ పేపర్ కాబట్టి ఆబ్వియస్లీ రైట్ ఆర్ రాంగా మనకు తెలియదు. మీరు ఆ సోర్స్‌లోకెళ్ళి ఓపెన్ చేసి చూసుకుంటా అంటే చూసుకోండి. యాక్చువల్‌గా సీన్ ఏంటి అంటే మహేష్ బాబు వాటర్‌లోకి వస్తూ ఉన్నాడనమాట. సో, అంటే మోస్ట్ ప్రాబబ్లీ మరేమన్నా ఒక సింహంతోటేమన్నా యుద్ధం చేస్తున్నాడా? సో, ఇదేంటంటే ఇప్పుడు 'రామోజీ ఫిల్మ్ సిటీలో' కొన్ని షూట్లు జరుగుతున్నాయి. కొన్ని వాటర్ సెట్‌లేసారు. ఈ మధ్యన చెప్పారు కదా! వాటర్ సెట్టేసి వాటర్ సెట్‌లో షూటింగ్ తీస్తున్నారు. అప్పుడప్పుడు జీహెచ్ఎంసీ వాళ్ళు గూడా ఏంటంటే, వాటర్ అయితే మేము సప్లై చేయము. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఎండాకాలంలో తాగునీరే ఇవ్వలేకపోతుంటే, మీకు ఊకే షూటింగ్ కోసం వాటర్ ఇవ్వాలా, వాటర్ ట్యాంకర్లు ఇవ్వము అని చెప్పేసి ఒక పెద్ద ఇష్యూ కూడా జరిగింది అప్పట్లో. దాని తర్వాత వీళ్ళు వాటర్ ఎలా అరేంజ్ చేసుకున్నారో ఏమో అయితే తెలియదులే గానీ, సో, ఈ లీకులు మొత్తానికైతే వేరే సినిమాల్లో గూడా చాలా అటు ఇటుగా లీకులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు 'ఫౌజీ' నుంచి ఏదో లీక్ వచ్చిందని చెప్పి. జనరల్‌గా ఏంటంటే అప్పుడు 'జననాయకన్' గూడా చాలా లీక్ అయింది. ఎట్లా లీక్ అయింది అంటే దానికి సినిమాకి సంబంధించిన ఎవరో ఎడిటరు లోపటికెళ్ళినప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక చిన్న ముక్క బయటకు తీసుకొచ్చుకున్నాడని. యాక్చువల్‌గా అయితే షూట్ చేసే టైంలో మాత్రం ఖచ్చితంగా అసలు ఎవ్వరి దగ్గర అది ఇంక్లూడింగ్ కెమెరామ్యాన్‌లు గానియండి, అసిస్టెంట్లు గాని ఎవ్వరి దగ్గర మొబైల్ ఉండేటువంటి ఛాన్స్ ఉండదు. మరి ఎట్లా కమ్యూనికేట్ చేసుకుంటారో మీకు డౌట్ కూడా రావచ్చు. వాళ్ళ దగ్గర ఏంటంటే వాకీ టాకీ సెట్స్ ఉంటాయి. అందరూ గూడా కంపల్సరీ ఓన్లీ ఆ వాకీ టాకీలోనే కమ్యూనికేట్ చేసుకోవాలి. మొబైల్‌లలో మెసేజ్‌లు ఇచ్చుకోవటాలు అలాంటివి జనరల్‌గా అంటే ఎస్పెషల్లీ ఈ పెద్ద సినిమా 'రాజమౌళి' సినిమా ఇప్పుడు 'రాక' చూడండి 'రాక'కేమన్నా లీక్ వచ్చిందా ఇప్పటివరకు? ఒక్క సీన్ కాదు కదా! ఒక్కటి ఏది బయటికి రాలే. అలాంటి అంటే మొబైల్ ఫోన్ యాక్సెస్ గనక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవడో ఆ జనాలలో నిలబడి ఇట్లా ఫోటో తీయొచ్చు. తర్వాత ఆర్టిస్టులు ఉంటారు కదా! బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టులు ఉంటారు. కంపల్సరీ వాల్నరబుల్ ఉంటారు. వాళ్ళేందంటే అది ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఆహ్, చ ఏది మన విలేజర్స్ ఉంటారు. ఇంకొకళ్ళు ఉంటారు. కొంతమంది అటు ఇటు నడిచే వాళ్ళు ఉంటారు. సో, అలాంటి సీన్‌లలోకి పెట్టేటువంటి వాళ్ళు ఏందంటే వాళ్ళకి తెలియదు కదా! ఫోన్ పట్టుకొని వస్తారు. టక్కని రికార్డ్ చేసుకుంటారు. అదే డైరెక్షన్ డిపార్ట్‌మెంటోళ్ళు ఎవరైనా చూస్తే అరుస్తారు. "ఏయ్! తీసేయ్ ఫోన్ తీసేయ్, ఫోన్ తీసేయ్." అంటే ఇప్పుడు సోషల్ మీడియా పరిస్థితి కూడా ఎట్లుందంటే మనము ఈ ఈ చూసి రికార్డ్ చేస్తున్నాడని తెలుసుకునే లోపు అది అయిపోతుంది. మన ఒక్క వాట్సాప్ గ్రూప్‌లో ఎళ్ళిపోయిందంటే ఖతం అది ఎళ్ళిపోతానే ఉంటదనమాట. సో, మరి ఈ పర్టిక్యులర్ లీక్ మీద వీళ్ళేంటంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ అయితే చేస్తారు. ఎందుకంటే రాజమౌళి చాలా సీరియస్‌గా ఉంటాడు ఇట్లాంటి విషయాల్లో. ఎస్పెషల్లీ ఏదో ఒక సీనో లేతే జనాలున్న సీనో, ఆ సీనో ఏదైనా అయితే పర్లేదు గానీ, కానీ ఇదేంటి హీరోకి సంబంధించిన సీన్. ఆల్రెడీ ఇంతకుముందు 'మహేష్ బాబు'కి సంబంధించిన సీన్ ఒకటి లీక్ అయింది. 'మహేష్ బాబు' నడుచుకుంటూ వచ్చేసి కాళ్ళ మీద మోకాళ్ళ మీద పడటం అనేది. మరి అది రియల్ సీనా? ఏఐ సీనా? జనరల్‌గా ఇప్పుడు ఇలాంటి సినిమా లీకులన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ ఏఐ వచ్చిన తర్వాత ఏమైందంటే ఏది సినిమా సీనో తెలియదు. ఏది రియల్ సీనో తెలీదు. ఏది ఏఐ సీనో తెలియదు. అందరేంటంటే
పెట్టేస్తున్నారు. అదిగో ఈ సినిమాలో లీక్ అయింది, ఆ సినిమాలో లీక్ అయింది. కొంతమంది ట్రైలర్లు పాత సినిమాలు ఉంటాయి కదా! ఇప్పుడు 'టాక్సిక్' ట్రైలర్‌ని ఎవరో పెట్టారు. ఏందంటే పాత మన 'యష్' సినిమాలన్నీ కలిపి ఆ ముక్కలన్నీ అతికిచ్చేసేసి ట్రైలర్ లీక్ అయిందని చెప్పేసి, ట్రైలర్ రిలీజ్ అయిందని చెప్పేసి, ఇంకోటి ఏదో సోషల్ మీడియాని అసలు పట్టేటట్టు లేదనమాట. సో, మొత్తానికైతే ఇది యాక్చువల్‌గా 'మహేష్ బాబు' వాటర్‌లో ఎళ్తున్నటువంటి సీన్ అయితే లీక్ అయింది. దానికి సింహంతో ఉన్నటువంటి బొమ్మ ఇవన్నీ లీక్ అయినాయి. చాలా చోట్ల వీడియో ఆల్రెడీ వైరల్ అయిపోయింది. బట్ ఏంటంటే కొంచెం రిస్క్ ఇట్లాంటివి రిలీజ్ చేయాలన్నా, ఇట్లాంటి వాటిలలో పెట్టాలన్నా యూట్యూబ్‌లో ఖచ్చితంగా రిస్క్. ఎందుకంటే సినిమా టీమ్ వాళ్ళు సీరియస్‌గా తీసుకున్నారంటే ఈ అకౌంట్‌లే పోతాయి. ఓకే. సో, కాబట్టి ఎవరైనా ఇలాంటివి మీ అకౌంట్స్‌లలో పెట్టుకుంటే జాగ్రత్తగా అయితే ఉండండి. మొత్తానికి లీక్ అయిన సీన్ అయితే అదనమాట. ఒక సింహము, మహేష్ బాబు వాటర్‌లో ఎళ్ళటం అనే దాని గురించి. సో, ఇగ ఖచ్చితంగా ఇప్పుడు ఇలాంటి 1, 2 సీన్‌లు లీక్ అయినాయి కాబట్టి ఇంక నెక్స్ట్ మాత్రం రాజమౌళి గారు చాలా సీరియస్‌గా ఉంటారు. అసలే అంటే ఇది మరి కొంత పబ్లిసిటీ కోసం ఏమన్నా జేస్తున్నారా అది ఇది అనుకోవచ్చు కానీ, రాజమౌళి గారి సినిమాలకు మరీ అంత చీప్‌గా లీకులు బయటకి ఇచ్చేసి పబ్లిసిటీ చేసుకునేంత సింపుల్ ఏదో సిల్లీ సినిమాలైతే కావు. చాలామంది అంటారు ఏంటంటే, వాళ్ళేదో సినిమా పబ్లిసిటీ కోసం లీక్ చేశారులే అని చెప్పి కూడా అంటుంటారనమాట. అంత సింపుల్‌గా 'వారణాసికెందుకు?' 'వారణాసి' సినిమా ఆల్రెడీ ఆహ్, వరల్డ్ వైడ్ 160 దేశాల్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నట్టు సినిమా. దానికి పబ్లిసిటీ కోసం లీకులు చేసుకొని ఇంత చీప్‌గా చేయాల్సినంత అవసరం అయితే లేదు కదా! కానీ ఖచ్చితంగా రాజమౌళి గారైతే దీని మీద సీరియస్‌గా అయితే తీసుకుంటారు. ఎక్కడ లీక్ అయింది? అసలు ఫోన్ లోపటికొచ్చే ఛాన్స్ లేదు. అయినా సరే ఇది లీక్ అయింది అంటే మరి ఖచ్చితంగా దీని మీద ఇప్పుడు ఆల్రెడీ ఒక సీన్ లీక్ అయిందనుక ఆయన చాలా సీరియస్ అయ్యాడు. ఇప్పుడు ఇది కూడా లీక్ అయింది కాబట్టి సో, నెక్స్ట్ టైమ్ మాత్రం ఇంక అసలే అప్డేట్ లేదు అని అందరూ ఎదురు చూస్తున్న టైంలో ఇలాంటి లీకులు అవి ఇవి వస్తే ఇంకా ఖచ్చితంగా సీరియస్ అయితే తీసుకుంటారు. ఇక వారణాసి వైపు నుంచి అఫీషియల్‌గా ఏదన్నా ఒక లీక్ ఏదన్నా వాళ్ళు ఓ పోస్టరో లేకపోతే ఇంకోటో ఇస్తే తప్ప ఇప్పుడు మనం 9వ తారీఖు అయితే వెయిట్ చేస్తున్నాం కదా! ఖచ్చితంగా 9వ తారీఖు మాత్రం ఏదో ఒక డెఫినెట్ అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వారణాసి లీక్ గురించి. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.